హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను 1 డే డైట్ ప్లాన్ తో మీ ముందుకు వచ్చాను. డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి చియా సీడ్స్ బెస్ట్ ఆప్షన్. 1 టీ స్పూన్ చియా సీడ్స్, హాఫ్ లెమన్, పంటికి తగలకుండా తీసుకోవాలి. మీకు ఇష్టమైన ఫ్రూట్ 2 eggs తీసుకోవడం వల్ల మనకు స్టమక్ ఫుల్ గా ఉంటుంది. మధ్యాహ్నం నేను ఓట్స్ చీలా 1 యాపిల్ తీసుకుంటున్నాను. లంచ్ కి డిన్నర్ కి మధ్యలో గ్రీన్ టీ తీసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి మనం తీసుకున్న ప్రతి దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంది. సో డైట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. డిన్నర్ కి తోటకూర చపాతి, పప్పు, పాలకూర, 1 egg పొట్టు బిఫోర్ 8 o'clock తీసుకోవాలి. బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే అట్లీస్ట్ 10 o'clock కి నిద్రపోవాలి. ఇప్పుడు ఓట్స్ చీలా కోసం హాఫ్ కప్ రోల్డ్ ఓట్స్ నానబెట్టుకోవాలి 10 minutes. ఒక మిక్సీ జార్ లో 10 to 12 స్మాల్ ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర స్మాల్ ఆనియన్ లేకపోతే పెద్ద ఆనియన్ హాఫ్ వేసుకోండి. హాఫ్ టమాటో, 1 గ్రీన్ చిల్లీ, ఒక కరివేపాకు రెబ్బ, 1 inch అల్లం, 1/4 టీ స్పూన్ వాము, జీలకర్ర, పసుపు, పింక్ సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రోల్ ఓట్స్ ని 2-3 సార్లు కడిగి నీళ్లు వడకట్టుకుని మిక్సీ చేసుకున్న పేస్ట్, కొద్దిగా క్యారెట్ తురుము వేసుకుని స్మాష్ చేసుకుని రౌండ్ గా బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ మీద లో ఫ్లేమ్ లో ఇలా చీలాస్ వేసుకుని కాల్చుకోవాలి. ఈ చీలాస్ లో ఫ్లేమ్ లో అయితేనే లోపలి వరకు ఉడుకుతుంది. ఓట్స్ లో కూడా ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల వెయిట్ లాస్ కి చాలా యూస్ అవుతుంది. తోటకూర చపాతీ చేసుకోవడానికి ఒక కట్ట తోటకూర, 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 inch అల్లం, కొద్దిగా రాక్ సాల్ట్, ఈ 3 కాస్త గ్రైండ్ చేసుకోవాలి. తోటకూర డైరెక్ట్ గా చపాతీ పిండిలో వేసుకుంటే సరిగ్గా ఉడకదు. అందుకని ఇలా సెపరేట్ గా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కడిగి కట్ చేసుకున్న తోటకూర వేసుకుని కొద్దిగా కారము, ముందుగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గోధుమ పిండిలో వేసుకుని నార్మల్ గా చపాతీ చేసుకున్నట్టే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆకుకూరలు తినని వాళ్ళు లేదా చిన్నపిల్లలైనా చాలా ఈజీగా తినేస్తారు. ఈ డైట్ ప్లాన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.